తెలంగాణ వాళ్ళ దిష్టి తాకిచ్చినందుకే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనమంటే నరదిష్టి పెట్టినందుకే అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండే. అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడద్దు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. అయినా కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేసుకోవాలని ఇస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు, నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పు అని చెప్తున్నావు. నేను కూడా మీ ఫ్యానే. మొన్న రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ 800 రూపాయలు టికెట్ పెంచితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను. కానీ ఈరోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్లో ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా? నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను.